సంతోషమే ప్రతిక్షణము ఇక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత పెను విషాదం బహుశా ఎప్పుడు జరగలేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 6 ఇప్పటికీ మరణించారు. అనేక మంది అస్వస్థత గురి అయ్యారు, ఆసుపత్రి పాలయ్యారు. ఆసుపత్రిలో కూడా సరి అయినటువంటి వైద్యం అందటం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నటువంటి సందర్భం. తిరుమల తిరుపతి దేవస్థానానికి రద్దీ ఏమీ కొత్త కాదు. దినదినం రద్దీ పెరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం భక్తులు విపరీతంగా పెరుగుతూ ఉన్నారు, దర్శనానికి వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో గత ప్రభుత్వాలు, గతంలో ఉన్నటువంటి ఈవోలు, చైర్మన్లు అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి భక్తులకు తొందరగా దర్శనం సునాయాసంగా అందేందుకు సకల చర్యలు తీసుకున్నారు, సకల చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటయ్యా అంటే, వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి చాలా ప్రాముఖ్యత ఉంది. చాలా పవిత్రమైనటువంటి దర్శనము అది అని భక్తులు భావిస్తారు. అందువల్ల ఆ రోజున వైకుంఠ దర్శనానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చేటటువంటి కార్యక్రమం కనిపిస్తూ ఉంది. గతంలో కూడా చాలా రికమెండేషన్లు కూడా ఉంటాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి మమ్మల్ని తీసుకువెళ్ళండి అని మేము మంత్రులుగాను శాసనసభ్యులుగాను ఉన్నప్పుడు మా మీద చాలా ఒత్తిడి ఉండేది. నాకు బాగా గుర్తు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు లెటర్ రాసి పంపిస్తాను ధర్మారెడ్డి గారు, మీరు ఒక 5 దర్శనం ఇవ్వండి అంటే నిర్మోహమాటంగా చెప్పారు, మీరు వస్తే తప్ప లెటర్కు నేను దర్శనాలు ఇవ్వను, ఇది చాలా రద్దీ సమయం, ఇది మాకు చాలా టెన్షన్తో కూడుకున్నటువంటి అంశం అని ఖరాఖండిగా చెప్పారు. మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను స్వయంగా వస్తే తప్ప దర్శనాలకు ఎలవ్ చేయను అని ఆ రోజు ధర్మారెడ్డి గారు చెప్పినటువంటి మాట నాకు ఈరోజు గుర్తొస్తుంది. నిజంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగేటటువంటి దర్శనాల సందర్భంగా ఈవోకి కానీ జేఈఓకి కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి కానీ చాలా ఒత్తిడి ఉంటుంది, చాలా ఇబ్బంది పాలయ్యేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తే తప్ప దాని నుంచి వారు బయటకు రాలేరు. ఇది వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఎప్పుడూ జరగని సంఘటన, ఎప్పుడూ ఒత్తిడి లేనటువంటి పరిస్థితులు, ఎప్పుడూ తొక్కిసలాట జరగని పరిస్థితులు, మరి వాళ్ళు ఎందుకు జరిగాయి? దీనికి బాధ్యులెవరు? 6 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం చేసుకోవాలని వచ్చినటువంటి భక్తులు సరాసరి వైకుంఠానికే వెళ్ళిపోయినటువంటి దుర్ఘటన నిజంగా చాలా బాధిస్తుంది. అది కూడా పవిత్రమైన స్థలంలో. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేది మనకు చాలా గర్వకారణం, మన అదృష్టంగా మనం భావిస్తూ ఉన్నాం. తోసేసి తప్పించుకోవాలనుకోవటం చాలా దురదృష్టకరం. నిన్న దాదాపుగా వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం టోకన్ల కోసం క్యూలో నించున్న వాళ్ళు 6 మంది చనిపోయారు. దాదాపుగా 34 మంది గాయాలై హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళకి ఏ విధమైన సర్వీస్ అందించి వాళ్ళని బతికించుకోవాలి, ఈ ఘటనకి ఎవరు కారణమో దాన్ని కనిపెట్టి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు కూడా మళ్ళీ టోకన్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అవి చేయకుండా మళ్ళీ నీతిమాలిన రాజకీయాలు చేస్తూ దాని నుంచి తాను తప్పించుకోవడం కోసం ఈరోజు ఏ విధంగా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్తో దీన్ని కొట్టేయాలని చూడటం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు అధికారులను కానీ టీటీడీ పాలక మండలిని కానీ ఎవరు నియమించారు? ఈ చంద్రబాబు నాయుడు గారే కదా. మరి ఒక అసమర్థుడిని ఈరోజు టీటీడీ చైర్మన్గా పెట్టడం జరిగింది, ఒక అసమర్థుడిని ఈరోజు ఎస్పీగా పెట్టడం జరిగింది, ఒక కలెక్టర్ని అక్కడ కలెక్టర్గా పెట్టారు. వీళ్ళెవరికి భక్తుల మీద ప్రేమ లేదు, అభిమానం లేదు, వాళ్ళకి సర్వీస్ చేయాలన్న మైండ్ సెట్ కూడా లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుదామా, ఆయనకి భజన వేస్తే చాలు అనుకున్న కార్యక్రమం మనం 6, 7, 8వ తారీఖున చూసాం. జిల్లాలో ఉన్న తిరుపతి, చిత్తూరు జిల్లా ఎస్పీలతో సహా ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేశారు. కాబట్టే నిన్న ఇంత పెద్ద సంఘటన జరిగింది. ఎంత దురదృష్టకరం అంటే ఇదేదో సడన్గా ఈరోజు ప్రోగ్రాం పెట్టారు, మాకు తెలియకపోవడం వల్ల ఇలా జరిగిందని చెప్పడానికి లేదు. ఎవ్రీ ఇయర్
వైకుంఠ ఏకాదశి లక్షలాది మంది భక్తులు రావటం మనం కళ్ళారా చూస్తున్నాం. గత ప్రభుత్వం మీరు చూశారు, భక్తులకి ఏ విధంగా సౌకర్యాలని అందించడంలో, వాళ్ళకి సేఫ్టీని క్రియేట్ చేయటంలో, వాళ్ళకు వచ్చిన వాళ్ళకి పిల్లలకి పాలు ఇవ్వటం కానీ, పెద్దవాళ్ళకి వృద్ధులకి షెల్టర్స్ ఇవ్వటం కానీ, ఆడవాళ్ళకి కుటుంబ సభ్యులకి భోజనాలు ఏర్పాటు చేయడం మనం కళ్ళారా చూసాం. కానీ నిన్న ఫుల్ డే జనాలు ఎండల్లో రోడ్ల మీద పార్కుల దగ్గర కూర్చొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, చిన్నపిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు లేరు, ముసలోళ్ళకి షెల్టర్స్ లేదు, భోజనాలు లేదు. అంటే ఎంత నిర్లక్ష్యం ప్రజలంటే, భక్తులంటే అనేది ఇక్కడ మనం గమనించాలి. నిన్న జరిగింది ఏదో ప్రమాదశాత్తు జరిగింది కాదు, ఇది ప్రభుత్వం చేసిన హత్యలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం, ఆయన నియమించిన టీటీడీ పాలక వర్గం, అలాగే దేవాదాయ శాఖ మంత్రి, అలాగే డిప్యూటీ సీఎం, అలాగే హోంమంత్రి, వీళ్ళందరి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. కాబట్టి వీళ్ళందరి మీద కేసులు, అంటే క్రిమినల్ కేసుల్ని ఫైల్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి దర్శనం చేసుకుందాము అనే ఆలోచనతో వచ్చినటువంటి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థాన నిర్వాహకం కారణంగా వాళ్ళు ఒకరోజు ముందే నేరుగా వైకుంఠానికే వాళ్లను సాగనంపినట్టుగా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్య వలన జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆర్భాటం ఎక్కువ, ఆచరణ తక్కువ. ప్రతి క్షణము నేను ఈ రాష్ట్ర బాగోగుల కోసమనే పనిచేస్తున్నాను అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఆచరణలో తన స్వార్థానికి, అధికారాన్ని, రాజకీయాన్ని వాడుకోవటమే తప్ప ఏ రకంగా ప్రజల ప్రయోజనాలను కాపాడుదాము అన్నటువంటి ఆలోచన ఆయనకు ఉండదు అనని ఇప్పటి వరకు ఆయన పరిపాలించిన కాలమంతా కూడా ఇది రుజువు చేసింది. ఈయన హయాంలోనే గతంలో గోదావరి పుష్కరాలలో దాదాపు 30 మందికి పైగా ఈయన ప్రచార ఆర్భాటం వలన తొక్కిసలాటలో చనిపోయినారు, కేవలం ప్రచారం కోసమని. ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మేము తిరుమలకు అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాము అని నెల రోజులుగా ఓదర కొట్టినటువంటి వాళ్ళు, రివ్యూ మీటింగులు, వరుస మీటింగులు జరిపినటువంటి వాళ్ల ఫలితం 6 మంది భక్తుల మృతి, దాదాపు 40 మంది ఆసుపత్రి పాలవటము. ఎవరికి వారు ఘనతంతా మా ఖాతాలలో వేసుకుందామన్న ఆర్భాటంతోనే ఈ సమీక్షలు చేసినారు. ఈవో సమీక్ష చేస్తే కింది స్థాయి వాళ్ళని పట్టించుకోరు, ఆయన ఒక సమీక్ష చేస్తాడు, చైర్మన్ ఒక సమీక్ష చేస్తాడు, ఆ చైర్మన్ సమీక్షకు జేఈఓ కూడా వెళ్ళడు. కొండ మీద అడిషనల్ ఈఓ అయితే ఆయనకి నేను రాజు, నన్ను మించిన వాడే లేడు అన్నంతగా ఆయన ప్రవర్తన సాగుతున్నది. పని చేసేవారు ఇంత చేస్తే పని చేసేవారు తగ్గిపోయినారు, పర్యవేక్షకులు జాస్తి అయిపోయినారు. పనిచేసే వాళ్లను కూడా పని చేయనివ్వకుండా ఈ పర్యవేక్షకుల సంఖ్య పెంచుకొని ఈ సంఘటనకి కారణభూతులైనారు. సమన్వయ లోపం కాదు, వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందటం మూలంగానే ఈ సంఘటన జరిగింది. ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగింది. ఇందులో పోలీసులు, అలాగే టీటీడీ విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. అంత పవిత్రమైనటువంటి ఆలయం, ప్రపంచంలోనే హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి ఆలయం తిరుమల తిరుపతి. రోజుకి 1,00,000 మంది భక్తులు వచ్చేటువంటి దేవాలయం, అత్యంత పవిత్రమైనటువంటి రోజు. మీకు ఏమీ కానట్టు మీరు పట్టించుకోకుండా ఈరోజు ఎంతమంది ప్రాణాలు పోయాయే. ముఖ్యమంత్రి గారేమో, ఆయనేమో అధికారుల మీద ఆయన కోప్పడ్డారనేటువంటిది రాత్రి అంతా కూడా ఏదో టీవీల్లో వాళ్ళకి కావాల్సినటువంటి టీవీ ఛానల్స్లో
వారు చూపించుకునేటువంటి ప్రయత్నం చేశారు. అధికారుల మీద కోప్పడ్డారు, లేకపోతే చైర్మన్ మీద చైర్మన్తో తగుపడ్డారు, చనిపోయినటువంటి వారిని చూసి బాధపడ్డారు. ఇవి కావాల్సినటువంటివి. దీనికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిది, ప్రభుత్వానిది, టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఆ ప్రముఖ అధికారులది, అలాగే తిరుపతికి సంబంధించినటువంటి ఎస్పీది, కలెక్టర్ది, వీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలనేటువంటిది, వీరందరి బాధ్యత అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి ₹1 ప్రభుత్వం తరపు నుంచి సాయం అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఎవరైతే ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతూ ఉన్నారో, దెబ్బలు తగిలి ఈరోజు హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ ఉన్నారో, వారికి ₹20 లక్షల ప్రభుత్వం తరపు నుంచి సాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వీళ్ళకంతా కూడా రోడ్ షోలు నిన్న చూసాం. సొమ్మొకటిది సోకొకటిది. నిన్న విశాఖపట్నంలో జరిగినటువంటి ప్రారంభోత్సవాలు, సరే ప్రధానమంత్రి గారు వచ్చారు, వెల్ అండ్ గుడ్. మీరు ఈ 7 నెలల్లో 7 మాసాల్లో మీరు మీ హయాంలో సాధించినటువంటి ప్రాజెక్టులకి ఏమైనా శంకుస్థాపన చేశారా? గడిచినటువంటి 7 నెలల్లో మీరు సాధించినటువంటి ప్రాజెక్టులకి ఏమైనా ప్రారంభోత్సవాలు చేశారా? గ్రీన్ హైడ్రోజన్ హబ్ ₹1,80,000 కోట్లు, మొత్తం 2 లక్షల కోట్లు, ₹1,80,000 కోట్లు ఆ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి. ఇదే విశాఖపట్నంలో అదే గ్రౌండ్లో మార్చి 3, 4, 2023 గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్, ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను ఇండస్ట్రీస్ మంత్రిగా దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు అందరూ కూడా విచ్చేసి ఇదే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎన్టీపీసీని ఆ రోజు తీసుకొని వచ్చి ఈ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్కు సంబంధించినటువంటి ఎంఓయూ చేసి అచ్యుతాపురంలో 1300 ఎకరాలు గతంలో ఒక పవర్ ప్లాంట్ కోసం, ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ కోసం కేటాయించినటువంటి ఆ భూమిని చేంజ్ ఇన్ ల్యాండ్ యూసేజ్ చేసి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేసేటటువంటి దానికి ప్రభుత్వం ఆ రోజు అనుమతులు ఇచ్చి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జీవో ఇచ్చి, అన్నీ ఇచ్చి ఆ ప్రాజెక్టును తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. బల్క్ డ్రగ్ పార్క్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకుని వచ్చాం. ఇదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి యనమల రామకృష్ణ గారు అసలు ఆ బల్క్ డ్రగ్ పార్క్ ఈ రాష్ట్రంలో పెట్టడానికి వీల్లేదని చెప్పి లేఖ రాశాడు. ఆ బల్క్ డ్రగ్ పార్క్ పెడితే కాలుష్యం వస్తుంది, మా ప్రాంతం నష్టపోతుందని చెప్పి లేఖ రాసినటువంటిది ఈ తెలుగుదేశం పార్టీ.